నమస్తే పిల్లలు, నేను మీ రామచింటూ. ఈరోజు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? ఈరోజు ఒక తెలివైన జాలరి గురించి చెప్పబోతున్నాను. ఒక సముద్రం ఒడ్డున ఒక జాలరి నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు జాలరి సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. చేపల కోసం వలని సముద్రంలో విసురుతాడు. అలా విసిరిన వలలో కొన్ని చేపలతో పాటు ఒక సీసా కనిపిస్తుంది. జాలరి ఆ సీసాని తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలో నుంచి గుస్సుమంటూ ఒక నల్లటి పొగ బయటికి వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి దాని మధ్యలో పెద్ద ఆకారంలో ఒక భూతం ప్రత్యక్షమైంది. భూతాన్ని చూసి జాలరి భయంతో వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి ఇలా అంటుంది, కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరినీ భయపెట్టాను. అయితే ఒక మాంత్రికుడు తన మంత్రశక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలో విసిరేశాడు. ఎంతో కాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరికి నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది అని అన్నాడు భూతం. జాలరి భయంతో నోట మాట రాబలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది, ఇప్పుడు నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాల నుండి నేను బయటపడ్డ విషయం నీకు ఒక్కడికే తెలుసు. ఈ రహస్యంగా ఉండాలంటే నువ్వు చావాలి అని అంటాడు. ఈలోగా జాలరి భయంలో నుంచి తేరుకుంది. భూతం జాలరిని చంపడానికి సిద్ధమైందని అర్థం చేసుకుంటాడు. అప్పుడే కొంత ధైర్యం తెచ్చుకొని సమయస్ఫూర్తితో ఒక ఆలోచన చేస్తాడు. ఒక క్షణం ఆగు. నువ్వు ఎలాగో నువ్వు చంపకుండా వదలవని తెలుసు. అయితే చనిపోయే ముందు నువ్వు చివరి కోరిక. చివరి కోరిక ఏంటో వెంటనే చెప్పు, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు చూస్తే పర్వతంలో ఎంత పెద్దగా ఉన్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వు ఎలా వెళ్ళావో అసలు అర్థం కావడం లేదు. అలా ఎలా వెళ్ళావో తెలుసుకోవాలని ఉంది. ఎలాగో చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక చేసుకోవడం ధర్మం కదా అంటూ తొందర పెట్టాడు జాలరి. చాలా కాలం బంధింపబడి ఉండి అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంలో భూతంలోని ఆలోచన శక్తి కోల్పోయి ఇలా అంటుంది, ఈ మానవులకి అన్ని సందేహాలే. చూడు మానవ, నేను ఎలా లోపలికి వెళ్ళానో అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చుకుని జాలరి చేతిలోని సీసాలని దూరింది. వెంటనే సీసా మూతని గట్టిగా బిగించాడు జాలరి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేసి తన పడవతో ఒడ్డుకు చేరుకున్నాడు. అంతే. ఈ కథలో నీతి ఏంటంటే, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంత పెద్ద ప్రమాదం నుండి అయినా తప్పించుకోవచ్చు. సరే పిల్లలు, తర్వాత కథలో మళ్ళీ కలుద్దాం.